హైవేస్ సినిమాలలో చూపిస్తారు. దొంగలు ఇంటికి వస్తారు, ఇంట్లో ఎవరు ఉండరు, ఆకలిసిన అన్నం అంటారు. మనం ఆల్రెడీ దొంగతనం చేసాం కదరా, బ్యాగ్లో మూట కట్టాం కదరా, రే బయట పగలల్లో ఎండలో తిరుగున్నాం, ఇది నైటు అన్నం తిన్నాం, కాసేపు పడుకొని వెళ్దాంరా, వేసుకుందాం, వేసుకుంటారు. నిద్ర వచ్చేది పడుకుంటారు. తెల్లారైంది, మెలకురారు, ఈలోప ఇంటోళ్ళు వచ్చేస్తారు. ఏంటంటే దొంగలు హ్యాపీగా పడుకొని ఉన్నారు, సామాన్లతో కట్టుకొని ఉన్నారు. బయట లాక్ పెట్టేసి పోలీసులు ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తారు, తీసుకొస్తారు, లోపల వేస్తారు. ఎగ్జాక్ట్గా సేమ్ సీన్ ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఇందిరానగర్ సెక్టర్ 20, ఇందిరానగర్ ఫేజ్ 20 సెక్టర్, అది ఏరియా వచ్చేసి గాజీపూర్ పోలీస్ స్టేషన్ పేరు. కపిల్ అతని పేరు. వచ్చాడు, దొంగతనానికి సంబంధించి మొత్తం సామాన్లు కట్టి మొత్తం 2 బోతలు కట్టాడు. మరి పగలడి తిరిగి ఉన్నాడు, నైట్ మందేసి ఉన్నాడు. కానీ అది వచ్చేసి డాక్టర్ సునీల్, ఇతను వారణాసి సంబంధించిన వ్యక్తి. వారణాసిలో పని ఉండి వెళ్ళాడు కాశీకి. లక్నోలో ఇల్లు ఉంది. సో ఆ సునీల్ ఇక్కడ లేడన్న విషయం నిర్ధారించుకున్నారు, రెక్కి చేశారు, ఇంట్లోకి వచ్చాడు, వన్ని మూట కట్టుకున్నాడు, ఇంక వెళ్ళాలి బయటికి తీసుకొని. అయితే ఏం చేశాడు, ఏసీ వేసుకున్నాడు, చల్లగా పడుకున్నాడు, అంతే. ఎంత ఇదో చూడండి పాప పోలీసు, నిజంగా పాప పోలీసులు అన్నారు ఇక్కడ. వాళ్ళు వచ్చారు, దొంగను కనీసం లేపల, అలాగే వీళ్ళు ఉన్నారు, ఏసీ ఆన్లోనే ఉంది, వీళ్ళు అలాగే ఉన్నారు. ఎంతసేపు వాడు పడుకునే ధర ఉన్నారు. వాడు లెగిచి చుట్టుపక్కల చూసి పిచ్చెక్కిపోయింది వాడికి. ఎందుకంటే తెల్లారింది, పోలీసులు ఉన్నారు, అసలు అంతా ఉన్నారు. ఇంకా అక్కడ విషయం ఏంటంటే వాడు నైట్ దొంగతనానికి వచ్చాడు, డోర్లు ఓపెన్ చేశాడు. అదే సమయంలో ఈ డోర్లు ఓపెన్ చేసి ఉంటాడని కొంతసేపు అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు గమనించారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు. డాక్టర్ లేడు, డోర్లు ఓపెన్ చేసి ఏదో తేడాగా ఉంది, నేను ఫోన్ చేశాను, నేను వచ్చారండి, నేను రాదని వారణాసిలో ఉన్నాను అన్నాడు. మరి ఇట్లా డోర్లు ఓపెన్ చేసిన ఏంటి కేసు అంటే, ఓ పని చేయండి, మీరు బయట లాక్లు అవన్నీ పెట్టేసేయండి, నేను పోలీసులు చెప్తాను. పోలీసులు చెప్పారు. అప్పుడు తెల్లవారైంది, పోలీసులు వచ్చారు, తెరుస్తే వాడు చక్కగా లోపల పడుకొని ఉన్నాడు, ఆ కపిల్ అనేవాడు. సో దొంగతనాన్ని ఎంకరేజ్ చేయట్లేదు బాబు, ఓకేనా. మన సినిమాలో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాం నవ్వుకుంటూ, ఈడేం దొంగ అనుకుంటాం. ఇటువంటి దొంగలు బయట ఉంటూనే ఉంటారు, వాళ్ళవే సినిమాలో చూపిస్తూ ఉంటారు.